30 సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 22న రవీంద్ర భారతిలో తలపెట్టిన మాదిగల కృతజ్ఞతా సభను జయప్రదం చేయడం కోసం కలిసి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ మరియు వివిధ సంఘాల నాయకులు తమ్ముడు ప్రభాకర్ మాది గారికి, అదేవిధంగా కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నండూరు నరసింహ గారికి, విజయ్ గారికి, శంకర్ కాంబ్లే గారికి, మైసన్నకు, బాలకృష్ణ గారికి, వీరమణి గారికి, చాగంటి రాములు గారికి, శ్రీధర్ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా నక్కా రమేష్ గారికి, సంజీవ్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా సంయుక్తంగా ఐక్యంగా మాదిగ జాతి అంటే మానవత్వానికి, మాదిగ జాతి అంటే ప్రేమతత్వానికి, మాదిగ జాతి అంటే విశ్వాసానికి, మాదిగ జాతి అంటే కృతజ్ఞతకు ప్రతీకలు అని చెప్పని చాటి చెప్పాల్సిన సందర్భంలో మన ఆశ ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం అందరం కూడా శ్రమించి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం అని చెప్పని ఒక ప్రశ్న అనుకుంటే, అది తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ నేడు విభజితగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పాటైన విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసిందే.